ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటికి వచ్చే బీఎల్ఓ సూపర్వైజర్లకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ కోరారు. అలాగే బీఎల్ఓలు యాప్ అప్లోడ్ చేస్తున్నారా లేదా గమనించాలని సూచించారు. గురువారం నుండి ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రహమత్ నగర్లో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. రహమత్ నగర్లో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సందర్శన కార్యక్రమంలో ఇంటింటి యజమానులతో అలాగే బీఎల్ఓలతో మాట్లాడారు. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని, ఎంతమంది ఓటర్లు ఉన్నారని అడిగారు. అంతేకాక బీఎల్ఓ యాప్ అప్డేట్ చేసుకున్నారా అని బీఎల్ఓను ప్రశ్నించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 25 నుండి వచ్చే నెల 24 వరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యూమరేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా బీఎల్ఓ సూపర్వైజర్లు ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారని, ఇందులో పూర్తి వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లను జతపరిచి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 2022లో నిర్వహించిన సవరణ కార్యక్రమం ఆధారంగా తీసుకుని మ్యాపింగ్ చేయడం జరిగిందని, మ్యాపింగ్ కాని వారి వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 86% ఓటర్ మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. సర్క్ కార్యక్రమంపై ఇదివరకే అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. తహసీల్దారులు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, అలాగే ప్రజా ప్రతినిధులకు కూడా సమావేశాలు నిర్వహించామని, బీఎల్ఏలు కూడా ఇండ్లిల్లు తిరిగి ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని, ఎవరైనా మ్యాపింగ్ సమయంలో అందుబాటులో లేకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లయితే అలాంటి వారిని కూడా నమోదు చేయడం జరుగుతుందని, అందువల్ల ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలలో నివాసం ఉన్నవారు నివాసం ఉండే చోట ఓటును నమోదు చేయడం జరుగుతుందన్నారు. 2002 జాబితాలో పేరు ఉండి ప్రస్తుత జాబితాలో పేరు ఉన్నట్లయితే అలాంటి వారు ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, అయితే వారి పిల్లలు అలాగే గతంలో పేర్లు ఉండి ప్రస్తుతం లిస్టులో లేని వారు మాత్రం ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల ధ్రువపత్రాలలో ఏదో ఒకటి ఆధారంగా సమర్పించాలని చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఓటరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, నల్గొండ తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్ అమీనా ఫరీద్ తదితరులు ఉన్నారు. సో నల్గొండ జిల్లాలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కార్యక్రమం మనకి ప్రారంభమైంది. సో దీంట్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓస్ అండ్ బీఎల్ఓ సూపర్వైజర్స్ ఉదయం నుంచే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబం యొక్క ఓటర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకొని ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రీ ప్రింటెడ్ అండ్ ప్రీ ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అనేది మనకు 24th జూలై వరకు మనకు కొనసాగుతుంది. సో దీంట్లో అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా అట్లాగే బీఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీ ప్రతినిధులు కానీ వారు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యి సో అర్హులైనటువంటి ఓటర్లు నమోదయ్యే విధంగా అనర్హులైన వారిని గుర్తించి తదుపరి చర్య ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు చర్య తీసుకునేలాగా మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ఒకటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇందులో నమోదు కావాలి. ఎవరైతే స్థానికంగా నివాసం ఉంటున్నారో సో వారిని ఓటర్గా నమోదు చేయాలనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో దీని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దీనిలో భాగంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.